ఏదో రోజు బాంబు పేలుస్తా, మరికొద్ది రోజులు వేచి చూస్తా, ప్రభుత్వ పనితీరులో మార్పు రాకుంటే ఏదో ఒక రోజు బాంబు పేలుస్తా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుపై సీఎం హామీనిచ్చి 3 వారాలు అవుతున్నా ఒక్క బిల్లు కూడా చెల్లించలేదన్నారంటూ మనం చూస్తా ఉన్నామండి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఏదో ఒక రోజు బాంబు పేలుస్తా అని చెప్పి డైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నట్టే ఇది. సో మనం ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. రైతుల పక్షాన కూడా మాట్లాడిండు, రైతులకు ఆదుకోవాలి, రైతు భరోసా వాళ్ళకు అందించాలని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు కూడా ఫీజు బకాయిలు విడుదల చేయాలని చెప్పి మాట్లాడడం జరిగింది. చాలా రకాలుగా మనల్ని ఎన్నుకున్నారు, మన ప్రభుత్వం ఎన్నుకుంది కాబట్టి ఖచ్చితంగా మనం హామీలు నెరవేర్చాలని చెప్పి మాట్లాడాడు. ఇంకో విషయం ఏంటంటే అసలు ఎమ్మెల్యేలు లేకపోతే ముఖ్యమంత్రి ఎక్కడిది, మంత్రులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎమ్మెల్యేలు అయితేనే కదా ముఖ్యమంత్రి అయ్యేది, మంత్రి అయ్యేది అని చెప్పి కూడా ఆయన హాట్ కామెంట్ చేయడం కరెక్ట్. వాస్తవమే. మరి వాస్తవానికి కూడా ఎమ్మెల్యే ఎన్నుకుంటే కదండి ముఖ్యమంత్రి అయ్యేది, మంత్రులు అయ్యేది. ఎమ్మెల్యే లేకపోతే ముఖ్యమంత్రి పదవి ఎక్కడిది? ఈ ప్రభుత్వం ఎట్లా సాధ్యమైతే ఎట్లా ఏర్పాటు చేసేవాళ్ళు? మరి వాస్తవమే కదా. మునుగోడులో అభివృద్ధి ఆగిపోయింది, కాంట్రాక్టర్లు మొత్తం కూడా చేతులెత్తేసారు, పెండింగ్ బిల్లులు మొత్తం కూడా చెల్లించాలని చెప్పి సీఎం దృష్టికి తీసుకపోతే కూడా 3 వారాల్లో క్లియర్ చేస్తా చెప్పిండు. ఇంతవరకు కూడా దాన్ని క్లియర్ చేయలేదు. మొత్తం ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోయినాయి, అభివృద్ధి పనులు మొత్తం కూడా ఆగిపోయినాయి. మునుగోడులో ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పి అది చెప్తా ఉన్నాడు, రిలీజ్ చేయాలని చెప్పి చెప్పడం చూస్తా ఉన్నామండి. ఒక విషయం చూసుకుంటే ఈ విధంగా పోరాడుతూ ఉన్నాడు, కొట్లాడుతూ ఉన్నాడు. సో ఇక మరి రాజగోపాల్ రెడ్డి మీరు ఇక వేచి చూస్తా, లేకపోతే మాత్రం తెలంగాణలో బాంబు పేలుస్తా, రాజకీయాలనే మారుస్తా, నేను బయటకు వస్తే నిన్న కూడా మనం మాట్లాడడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా ఉన్నంత వరకే, కొంచెం బయటకు వస్తే మాత్రం చాలా వైలెంట్ గా ఉంటుంది, రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి ఉన్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. సో ఏదో సంచలన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రాబోతా ఉన్నది. వాస్తవానికి కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజాను చాలా వరకు కూడా ముఖ్యమంత్రి కావాలి, ఇలాంటి గొప్ప వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు, ప్రజలను ఆదుకుంటా ఉన్నాడు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా చదువుకునే విద్యార్థులకైతేంది, అక్కడ ఉన్న పేద ప్రజలకైతేంది, ఎవరికైనా సహాయ సహకారం అందిస్తారు. నిన్న చూసుకుంటే ఒక వికలాంగుడు తన దగ్గరకు వస్తే ఆయన నెల 25,000 రూపాయలు ప్రతి నెల తన ఖర్చులకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఇవ్వాలని చెప్పి కూడా మనం వీడియోలో సోషల్ మీడియాలో చూడడం జరిగింది. సో వాస్తవం చాలా వరకు కూడా అన్న నాకు ఆపద ఉందంటే ఆదుకునే వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో ఇలా మరి ఎలా నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు? ఇక వేచి చూస్తా అంటే ఇక్కడ ఏమంటా ఉన్నాడు, మనం ప్రజలకు హామీలు ఇచ్చాము, హామీలు నెరవేర్చాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇవన్నీ హామీలు నెరవేర్చకపోతే మాత్రం ఏదో ఒక రోజు నేను బయటకు వస్తా, వాళ్ళ పక్షాన పోరాడతా, కొట్లాడతా అని చెప్పి అంటే ఇక్కడ ఏంటంటే రాజీనామాకైనా నేను వెనుకాడను, అవసరమైతే అభివృద్ధి కోసం రాజీనామాకైనా వెనుకాడను, రాజీనామా చేసి చూపిస్తా అని చెప్పి కూడా మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం.